ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగముని రాత్రి మనము చదివినట్లయితే, నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టకమునుపే నీవు నా మనసు గ్రహించున్నావు. 139వ సంకీర్తన 2వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రి చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే, ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మిమ్మును దేవుడు చూస్తున్నాడని మీరు మర్చిపోకండి. ఎందుకంటే ఆయనకు సమస్తము తెలుసు. అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టకమునుపే నీవు నా మనసు గ్రహించున్నావు అన్న వచనము ప్రకారము, ప్రియులారా, దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మిమ్మును చూస్తున్నాడు. మీరు దేవుని ఎదుట దేనిని దాచలేరు. ఆయన దృష్టి భూమి అందంతటా సంచరించున్నదని మనకు వాక్యము తెలియజేసినది. మనం ఏ ఒక్క కార్యము చేసినను ఆయనకు తెలియదు అని తలంచవద్దు. సమస్యను ఆయన ఎరిగి ఉన్నాడు. ప్రియులారా, ఈ రాత్రి ఈ వాక్యము వినుచున్న మీ జీవితంలో చిన్న కార్యము సహితము దేవునికి తెలుసు. ఒక ఆలోచన మీ మనసులోనికి రాకమునుపే ఆయన దానిని ఎరిగి ఉన్నాడు. నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, భయపడకుడి అని ప్రభు సెలవిస్తున్నాడు. మన ప్రతి కదలికను ఆయన ఎరిగి ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ రాత్రి ఈ లోకములో జీవించే మనము ఎంతో జాగ్రత్త గలవారై ఉండాలని ప్రభు కోరుకొనుచున్నాడు. ఒకసారి ఒక అమ్మాయి పట్టణమునకు వెళ్ళి అక్కడ ఉద్యోగమును మరి అనేక స్నేహితులను కూడా సంపాదించుకొనినది. ఆమె బాగా ధనమును సంపాదించినది, తన జీవితమును బాగా విలాసముగా అనుభవించినది. కానీ ఒంటరిగా ఉన్న తన తల్లిని గూర్చి మర్చిపోయింది. ఒకనాడు తన అందము తగ్గిపోవచ్చున్నదని, మరి తన స్నేహితులు తనను విడిచి వెళ్ళిపోవచ్చున్నారని గ్రహించినది. అప్పుడు ఆమెకు తన తల్లి జ్ఞాపకమునకు వచ్చి ఆమెను చూచుటకు వెళ్ళినది. ఎటువంటి శబ్దము చేయకుండా ఆమె ఇంటిలోనికి వెళ్ళింది. తన తల్లి మెల్లని స్వరముతో ఆమెను పేరు పెట్టి పిలిచింది. తన తల్లి మంచం మీద పండుకొని ఉండుట చూసి, అమ్మా, నీవు నన్ను చూడకుండానే వచ్చింది నేనే అని నీకు ఏ విధముగా తెలిసింది అని అడిగింది. అందుకు ఆ తల్లి, నువ్వు ఏ విధముగా బయట గడియ తీసి తలుపు తెరుచుకొని ఇంటిలోనికి ప్రవేశిస్తావో అది నాకు తెలుసు అని తన కూతురుతో చెప్పింది. ఆ మాట విన్న ఆ సహోదరి మనసు విరిగిపోయింది. ఆమెను మర్చిపోయినందుకు కన్నీటితో ఆ తల్లిని క్షమాపణ కోరుకుంది. అవును ప్రియ సహోదరి సహోదరుడా, అలాగుననే దేవునికి సమస్తమును తెలుసు. అంత మాత్రమే కాదు, మీరెక్కడికి వెళ్ళినా ఏ పని తలపెట్టినా సమస్తము ఆయన ఎరిగి ఉన్న దేవుడు. ఇదే విధముగా దేవుడు కూడా ఎల్లవేళలా మిమ్మల్ని చూస్తున్నాడు. ఈ భూమి మీద మీరు వేయు ప్రతి అడుగు జాడలను ఆయన గమనించున్నాడు. కాబట్టి మీ బాధలను గురించి చింతించకండి. ఆయన మీకు సహాయము చేయుటకు సిద్ధముగా ఉన్నాడు. అందుకే కీర్తనకారుడు ఇలా అంటున్నాడు, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమును అయి ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు అన్న వచనము ప్రకారము దేవుడు మీ కష్టముల నుండి మిమ్మల్ని విడిపించి మీకు సహాయము చేయాలని ఆశించున్నాడు. కాబట్టి మీ కష్టానికి తగినట్టుగా సరి అయిన సమయమునకు ఆయన మీకు ప్రతిఫలం అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి జీవాక్యము వినిచిన మీ జీవితంలో అనేక శ్రమలను మరియు వ్యాధులను అనుభవించినారా? కష్టములను అనుభవించినారా? ఈ శ్రమల నుండి మమ్మను విడిపించే వారెవరు లేరు అని దిగులు పడుచున్నారా? ఆయన మిమ్మను గూర్చి చింతించున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అన్న వచనము ప్రకారము, ప్రియ సహోదరి సహోదరుడా, మీ చింతలన్నిటినీ దేవుని మీద వేసి దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద మీరు దీన మనస్కులై ఉండండి. అవును ప్రియ సహోదరి సహోదరుడా, మిమ్మను గూర్చి సమస్తమును ఎరిగిన దేవుని చేతి క్రింద మీరు దీన మనస్కులై ఉన్నప్పుడు
ఆయన తగిన సమయమందు మనందరికీ సహాయం అందించి మనలను విడవకుండా ఎడబాయకుండా కాపాడి సంరక్షిస్తాడు. కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు ఏ స్థలములో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా అదే స్థలములో అదే స్థితిలో నిలవబడి ఆయన వైపు చూస్తూ ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై మన ముందులాగున అటువంటి సహాయము మనకు దయచేయమని మనమందరము కళ్ళు మూసుకొని ఆయన పాద సన్నిధిలో ప్రార్థించుకుందాం. సర్వకృపలకు ఆధారభూతుడమైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను చెల్లించుకొనిచున్నాం. దేవా, ఈ రాత్రి మరొక మారు మీ పరిశుద్ధమైన లేఖన భాగము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనిచున్నాం. అయ్యా, మమ్మను కనిపెట్టుకొని కాచి కాపాడుచున్నందుకే నీకే స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాం. ప్రభువా, మా లోపములన్నిటినీ నువ్వు ఎరిగి ఉన్న దేవుడవు. మా ప్రతి కదలికలోనూ నీవు మాకు తోడై ఉన్నందుకు నీకే కృతజ్ఞత వందనములను చెల్లించుకొనిచున్నాం. అయ్యా, మా కాలు జారినప్పుడు మేము పడిపోకుండానట్లుగా మమ్మను పట్టుకొనిచున్నందుకై నీకే స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాం. తండ్రి, మాలో తలంపు రాకమునిపే నీవు మా తలంపులను ఎరిగి ఉన్న దేవుడవు. ఈ రాత్రి మా జీవితంలో ఉన్న సమస్యలన్నిటినీ నువ్వు ఎరిగి ఉన్నావు. వాటన్నిటి నుండి మమ్మను తప్పించి విడిపించమని వేడుకొనిచున్నాం. దేవా, నీ యందు ప్రతిఫలమును పొందునట్లు మేము నీ బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై జీవించినట్లు మాకు సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం. దేవా, నీ యొక్క దీనత్వమును మేమును నేర్చుకొనుటకు మాకు సహాయము చేయము. తగిన సమయమందు మాకు ప్రతిఫలమును అనుగ్రహించమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం. దేవా, ప్రాముఖ్యముగా ఈ రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణములో మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం. శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీ పరిశుద్ధ హస్తముతో తాకి మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనిచున్నాం. ఆ బిడ్డలకు వైద్య సహాయం అందిస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం. దేవా, వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి. అయా, ఎంతో గొప్ప పంటలను బిడ్డలు పండించుకున్నటకు కావలసిన సహాయమును దయచేయమని వేడుకొనిచున్నాం. దేవా, విద్యార్థుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. బిడ్డలు కళాశాలలకు పాఠశాలలకు వెళుచుండగా బిడ్డల ప్రయాణముల మీరు తోడుగా ఉండండి. వారి చదువులలో తోడుగా ఉండి జ్ఞాన వివేకములు మంచి ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం. పరీక్షల కొరకు సిద్ధపడుతున్న, పరీక్షలు రాస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. అయా, బిడ్డలు సరైన విధముగా పరీక్షలన్నీ వ్రాసి విజయము పొందుకునేలాగున మీ జ్ఞానము చేత బిడ్డలను నింపమని వేడుకొనిచున్నాం. దేవా, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకము చేసుకుని వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం. అయ్యా, వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ నా తండ్రి, గర్భాలు మూయబడి కన్నీటితో ఈ రాత్రి గర్భఫలము కొరకు మీ వైపు చూస్తున్న మూయబడి ఉన్న ప్రతి గర్భాన్ని తెరవమని వేడుకొనిచున్నాం. దేవా, ఆర్థిక సమస్యలు, అప్పుల భారముతో నలిగిన స్థితిలో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకుని ప్రతి విధమైనటువంటి ఆర్థిక భారము నుంచి విముక్తిని కలిగించమని వేడుకొనిచున్నాం. దేవా, మీ సేవకులు సేవకురాండ్రు వారి పరిచర్య, వారి కుటుంబాలన్నిటినీ ఈ రాత్రి మీ పాద సన్నిధిలో జ్ఞాపకము చేసుకొనిచున్నాం. దేవా, బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకోండి. నైనా కుటుంబాలను ఆశీర్వదించండి. మీ సేవకులను ఆశీర్వదించి అయ్యా, ఏ ప్రాంతంలో మీ సువార్త పరిచర్య అందించబడుటలేదో ఆయా ప్రాంతాలకు మీ బిడ్డలను నడిపించి వారి ద్వారా రక్షణ సువార్త అందించబడి అనేకులు మీ సిలువ వైపునకు తిరుగుటకు బిడ్డలకు శక్తిని, బలమును, జ్ఞానమును దయచేయమని వేడుకొనిచున్నాం. వృద్ధుల కొరకును, వితంతుల కొరకును, శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డలందరినీ ప్రత్యేకంగా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం. దేవా, సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తూ ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ ప్రార్థన మనవిని మీరు అంగీకరించి వారి ప్రతి కోరికను తీర్చమని వేడుకొనిచున్నాం. వివాహాల కొరకు సిద్ధపడుతున్న, వివాహాలు జరగక
మంచి సంబంధాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం. ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం. ప్రాముఖ్యముగా విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డలను మీరు దర్శించి బిడ్డలతో మీరు మాట్లాడి బిడ్డల మధ్య శాంతి సమాధానము ఐక్యత ప్రేమ నమ్మకమును కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనిచున్నాం. దేవా, ఈ రాత్రి ప్రాముఖ్యంగా నాత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాదాల చింత పెడుతూ ఉండగా బిడ్డల చుట్టూ మీ కంచె వేసి అయ్యా, వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి అంగీకరించి ప్రతి ప్రార్థనకు సమాధానము దయచేయమని వేడుకొంచున్నాం. ఈ గాఢాంధకారమైన చీకట్లో మేము నిద్రిస్తూ ఉండగా మా గృహాల చుట్టూను, మా ఆత్మీయుల గృహాల చుట్టూను, మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరు సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.